బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా రావులపాలెమనే ఊర్లో ఎటు చూసినా పచ్చని పొలాలతో పక్షుల కిలకిలలతో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అదే ఊర్లో పాపమ్మ తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేది. పాపమ్మ పరమ పిసినారి కావడం వల్ల ఆవిడ్నందరూ పిసినారి పాపమ్మ అని పిలిచేవారు. చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు పిసినారి పాపమ్మ భర్త రాములు పాపమ్మతో ఇలా అంటాడు. ఒసై పాపమ్మా, నాకాస్త అన్నం పెట్టవే, ఆకలిగా ఉంది. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. నీ పిసినార్తనంతో అన్నం ఒకటే వండుతున్నావు. రోజులో ఒక్క పూట కూడా కూర వండటం లేదు అని పాపమ్మని తిడతాడు. అలా రాములు పాపమ్మను తిడుతూ ఉంటే పాపమ్మ మాత్రం పక్కింటి గుమ్మం ముందు నిలబడి ఇలా అంటుంది. కాంతం వదినా, కాంతం వదినా, నువ్వెంత బాగా వంట చేస్తావు. ఇంతకీ ఏం కూర చేశావు? ఈరోజు ఏం వండావో గాని ఆ వాసన మా ఇంటి వరకు వస్తోంది. అందుకే ఆ కూరని ఎప్పుడు రుచి చూస్తానా అని ఇలా కూర కోసం నీ ఇంటి ముందు ఈగలా వాలిపోయాను అని హాస్యాస్పదంగా మాట్లాడుతుంది. ఆ మాట విన్న కాంతం బయటికొచ్చి ఇలా అంటుంది. వచ్చింది పిసినిగొట్టుది అని మనసులో తిట్టుకుంటూ, నువ్వు ప్రతిరోజు ఇలా అందరింటికి వచ్చి కూర అడుగుతావు, నువ్వేం వండుకోవా అని పాపమ్మని ప్రశ్నిస్తుంది. అప్పుడా మాట విన్న ఎదురింటి పంకజం ఇలా అంటుంది. కాంతం వదినా, నీకీ సంగతి తెలీదు కదా, మన పాపమ్మ ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టదు. అంత పిసినార్ది పాపమ్మ. అయినా నువ్వీ ఊరికి కొత్తగా వచ్చావు కదా, నీకీ పాపమ్మ సంగతి సరిగ్గా తెలిసి ఉండదు. ఈ పాపమ్మ గురించి, ఈ పాపమ్మ పిసినార్తనం గురించి ఈ ఊళ్ళో చిన్న పిల్లని అడిగినా కూడా కథలుగా చెప్తారు అని వెటకారంగా చెప్తుంది. ఆ మాట విన్న పాపమ్మ ఇలా అంటుంది. ఊరుకో పంకజం, నువ్వలా నన్ను పొగడకు. నువ్వు బయటికి కనబడవు గాని నేనంటే నీకు చాలా అభిమానం ఎక్కువ కదా. ఇంతకీ నువ్వేం కూర చేశావు? మొన్న నువ్వు వండిన చేపల ఎగురు మీ అన్నయ్యకి బాగా నచ్చిందట. ఇంకెప్పుడైనా వండితే నాకివ్వడం మర్చిపోకే అని పంకజాన్ని కూర అడిగే ప్రయత్నం చేస్తుంది. ఆ మాట విన్న పంకజం ఇలా అంటుంది. మర్చిపోయాను పాపమ్మా, మీ అన్నయ్య బయటికి వెళ్లాలన్నారు. ఆ విషయమే మర్చిపోయాను. ఆలస్యం అవుతోంది, నేనిక వెళ్తాను అని చెప్పి తప్పించుకొని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. పాపమ్మ కాంతమ్మకి మంచి మాటలు చెప్పి కూర తీసుకొని ఇంటికి వెళ్తుంది. అది చూసి రాములీలా అంటాడు. ఒసై పాపమ్మా, నీకేవైనా పిచ్చా? నీ దగ్గర డబ్బులున్నాయి. డబ్బులుండి కూడా అన్ని పిసినార్తనంతో ఇలా అందరి దగ్గర అడుక్కొని తెచ్చిన తిండి నాకు పెడుతున్నావు అని పాపమ్మ మీద కోప్పడతాడు. ఆ మాట విన్న పాపమ్మ అవేవీ పట్టించుకోకుండా రాములుకి తను వండిన కొంచెం అన్నం తెచ్చి పళ్ళెంలో వడ్డించి కాంతం ఇచ్చిన కూర కూడా పెడుతుంది. ఇక వేరే గత్యంతరం లేక రాములు ఆకలికి ఉండలేక దాంతో భోజనం చేసేస్తాడు. పాపమ్మ కూడా భోజనం చేసి తన పని తను చూసుకుంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు పాపమ్మ తన కొడుకు సీనుకి పెళ్లి చేయడం కోసం పంతుల్ని పిలిపిస్తుంది. పెళ్లి సంబంధం తెచ్చిన పంతుల్ని చూసి పాపమ్మతో రాములు ఇలా అంటాడు. ఒసై పాపమ్మా, నీ పిసినార్తనంతో రూపాయి కూడా ఖర్చు పెట్టావు. అలాంటిదిప్పుడు ఇంత డబ్బు పెట్టి నీ కొడుక్కి ఎందుకే పెళ్లి చేయాలనుకుంటున్నావు అని కాస్త ఆశ్చర్యంగా అడుగుతాడు. ఆ మాట విన్న పాపమ్మ ఇలా అంటుంది. అయ్యో, నీకీ మాత్రం కూడా తెలీదా? పెళ్లిలో మనం పెట్టే ఖర్చు రూపాయి అయితే మనం ఆడపిల్లవాళ్ల దగ్గర కట్న కానుకల పేరుతో వసూలు చేసేది 10 రూపాయలు. కాబట్టి ఈ లెక్కను చూసుకుంటే మనకి పెళ్లిలో అయ్యే ఖర్చు కన్నా వాళ్ళిచ్చే కట్న కానుకలు మంచి లాభం తెచ్చిపెడతాయి. అందుకే నేను మన శ్రీనివాస్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన మనసులో మాట చెబుతుంది. ఆ మాట విన్న పంతులు పాపమ్మతో ఇలా అంటాడు. ఏవో అనుకున్నానమ్మా, మీరు చాలా తెలివైనవారు. మీ అబ్బాయికి పెళ్లి చేసి మంచిగానే లాభం పొందాలని చూస్తున్నారు. కాస్త వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాట విన్న రాములు ఇలా అంటాడు. అయినా పంతులుగారు, మా పాపమ్మ పిసినారి అని తెలిసి ఈ ఊరే కాదు, పక్క ఊళ్ళ నుంచి కూడా ఎవ్వరూ పిల్లనివ్వడానికి ఒప్పుకోరు. అలాంటిది దీనింటి కోడలుగా పంపడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు చెప్పండి అని పంతులతో అంటాడు. ఆ మాట విన్న పంతులు, అయ్యా, ఆ విషయం అంతా నాకు వదిలేయండి. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు.
అలాగే పాపమ్మ గారు పిసినారి అన్న నిజం దాచి ఈ పెళ్లి చేస్తాను. కానీ ఈ పెళ్లి వాళ్ళు చాలా డబ్బున్నవారండి. ఈ సంబంధం మీకు ఖాయం చేయాలంటే నాకు దక్షిణ బాగా ఇవ్వాలి సుమీ అని పాపమ్మతో చెప్తాడు. ఆ మాట విన్న పాపమ్మ ఇలా అంటుంది, సరే పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే దక్షిణ ఎక్కువ ఇస్తాను. ఆ మాట విన్న పంతులు, సరే అమ్మా, నేను అమ్మాయి వాళ్లతో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టి మీకు కబురు పంపిస్తాను అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రాములు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. పాపమ్మ పిసినార్ది అని నిజం దాచి పంతులు తీసుకొచ్చిన అమ్మాయి అంజల్తోనే సీనుకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు అంజలి తన గదిలో ఫ్యానేసుకొని కూర్చుని ఉండగా అది చూసిన పాపమ్మ అక్కడికి వెళ్లి ఇలా అంటుంది, అమ్మా అంజలి, ఏంటమ్మా పొద్దు పొద్దున్నే ఫ్యానేశావు? ఇంటి బయట అలా కూర్చుంటే చల్లగాలి తగులుతుంది. చల్లగాలి ఒంటికి చాలా మంచిది. ఈ ఫ్యాన్ గాలి ఒంటికి తగిలితే వేడి చేస్తుందమ్మా అని తన పిసినార్తనాన్ని బయటపెట్టకుండా కోడలతో మాట్లాడుతుంది. ఆ మాట విన్న కోడలు ఇదంతా నిజమే అనుకుని అత్తగారు తన మంచికే చెప్పారు అని బయటికి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత అంజలి వంటగదిలోకి వెళ్లి టీ పెడుతూ ఉండగా పాపమ్మ మళ్లీ కొంపలారిపోయాయి అన్నట్టుగా గబగబా వెళ్లి అంజలితో ఇలా అంటుంది, అమ్మా అంజలి, ఏం చేస్తున్నావు నువ్వు వంటగదిలో అని కోడల్ని ప్రశ్నిస్తుంది. ఆ మాట విన్న అంజలి ఇలా అంటుంది, అత్తయ్య, టిఫిన్ చేసిన తర్వాత టీ తాగడం నాకు అలవాటు. అందుకే టీ పెట్టుకుందామని వచ్చాను అని కాస్త నెమ్మదిగా చెప్తుంది. ఆ మాట విన్న పాపమ్మ ఇలా అంటుంది, అమ్మా, పొద్దున్నే నువ్వు టీ తాగావు కదా, మళ్ళీ రెండోసారి టీ తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? రోజుకొకసారి మాత్రమే టీ తాగాలి, లేదంటే ఆరోగ్యం చెడిపోతుంది అని కాస్త వినయంగా చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. అంజలి కూడా చేసేదేం లేక అక్కడ్నించి వెళ్ళిపోతుంది. అంతలో ఇదంతా పొద్దున్నుంచి గమనిస్తున్న రాములు అంజలి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, అమ్మా అంజలి, పొద్దున్నుంచి మీ అత్త నువ్వు చేసే ప్రతి పనిలో నీ కడ్డుపడుతూ నిన్ను సతాయిస్తోంది. అయినా సరే నువ్వేమీ అండంలేదు. ఏంటి, ఎందుకు? అత్తయ్య గారు నా గురించి, నా ఆరోగ్యం గురించి అంతలా ఆలోచించి చెప్తున్నారు కదా, అందుకే మావయ్య నేనావిణ్ణి ఏమీ అనలేకపోయాను అని కాస్త అమాయకంగా మాట్లాడుతుంది. అప్పుడు రాములు ఇలా అంటాడు, నువ్వింత అమాయకంగా ఉంటే మీ అత్త దగ్గర నువ్వు నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండలేవు. నేనెలాగో మీ అత్త పిసినార్తనాన్ని పోగొట్లేను. నువ్వైనా కాస్త తెలివిగా ఆలోచించి మీ అత్త పిసినార్తనాన్ని పోగొట్టమ్మా అని పాపమ్మ గురించి, ఆమె పిసినార్తనం గురించి కోడలికి అర్థమయ్యేలా చెప్తాడు. ఆ మాట విన్న అంజలి ఇలా అంటుంది, ఓహో, ఇదా సంగతి. అత్తయ్యగారు లోపల ఇంత కుట్ర దాచుకొని నా దగ్గర మంచిగా నటిస్తున్నారన్నమాట. అత్తయ్యగారి తిక్క నేను కుదురుస్తాను మావయ్య గారు అని అనుకొని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. రాములు కూడా వెళ్ళిపోతాడు. అంజలి తన అత్త పిసినార్తనం పోగొట్టి మంచి మనిషిలా మార్చడం కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆమెకి ఒక ఆలోచన తడుతుంది. వెంటనే తన అత్త పాపమ్మ దగ్గరికెళ్ళి ఇలా అంటుంది, అత్తయ్యగారు, అత్తయ్యగారు, మనం ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం నా దగ్గర ఒకటుంది, చెప్పమంటారా? డబ్బులొస్తాయంటే ఎలాంటి పనైనా చేసే పాపమ్మ తన డబ్బు ఆశతో కోడెలతో ఆత్రంగా ఇలా అంటుంది, ఏంటంజలి నువ్వంటుంది? డబ్బులు సంపాదించే మార్గమా? ఏంటది చెప్పు. ఆ మాటలు విన్న అంజలి ఇలా అంటుంది, మరేం లేదత్తయ్యగారు, మన పొలంలో ఎలాగో వంకాయలు చాలా ఎక్కువగా కాస్తున్నాయి కాబట్టి వాటినెవ్వరూ కూడా కొనుక్కోవడం లేదు. అవలా ఎండిపోయి వాడిపోతున్నాయి కాబట్టి వాటితో మనం వంకాయ బజ్జీలు చేసి అమ్మితే మనకు మంచి లాభం వస్తుంది. అలాగే మన వంకాయలు కూడా ఊరికే పోవు అని తన ఆలోచన్ని అత్తగారితో చెప్తుంది. ఆ మాట విన్న పాపమ్మ, అమ్మో, వంకాయల బజ్జీకి శనగపిండి, నూనె, మసాలాలు, అమ్మో అమ్మో, చాలా ఖర్చయిపోతుంది. అంత ఖర్చు పెట్టడం నా వల్ల కాదు. పోతే పోయాయి వంకాయలు, కళ్ళెం దొరికిందని గుర్రాన్ని కొంటావా ఏంటి? అలానే వంకాయలున్నాయి కదా అని బజ్జీలు వేసమ్మితే చాలా ఖర్చయిపోతుంది నాకు. అలాంటి పనులేవి నువ్వు చేయకు అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతూ ఉండగా అంజలి ఇలా అంటుంది, అత్తయ్యగారు, ఊరికే వంకాయలు అలా పాడైపోతే మనకేం వస్తుంది చెప్పండి? పెట్టుబడి కొంచెం పెట్టి ఆ వంకాయలతో బజ్జీలు చేసమ్మితే మనకి లాభం కూడా చాలా ఎక్కువగా వస్తుంది.
ఈ ఒక్కసారికి నా మాట వినండి. లాభం రాకపోతే మీరు చెప్పినట్టుగానే నేనీ పని మరొకసారి చెయ్యను, సరేనా అని పాపమ్మని బ్రతిమలాడుతుంది. ఇక పాపమ్మ మనసులో ఒకవైపు ఖర్చు అని ఆలోచించినా మరోవైపు కోడలు చెప్పినట్టుగా లాభం వస్తుందేమో అని ఆలోచించి కోడలి మాటకి ఒప్పుకుంటుంది. చాలా సంతోషం అత్తయ్యగారు. నేను వంకాయల బజ్జీల వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నందుకు ఇప్పుడే పొలానికి వెళ్లి వంకాయలు తీసుకొస్తాను. మావయ్యని పంపి కిరాణా సరుకులు తెప్పిస్తాను. ఒక 500 ఇవ్వండి అని పాపమ్మని అడుగుతుంది. ఆ మాట విన్న పాపమ్మ, ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పుతుందా? నువ్వు బజ్జీల వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాను కదా, డబ్బులివ్వక తప్పుతుందా అని తన చీర కొంగులో ఉన్న డబ్బులు తీసి అంజలికిస్తుంది. అలా అంజలి ఆ డబ్బు తీసుకువెళ్లి వంకాయ బజ్జీలకు కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చి సాయంత్రం అయ్యేసరికి తన ఇంటి ముందే ఒక పెద్ద బాణలి పెట్టి వంకాయ బజ్జీలు వేసి ఆ ఊర్లో అందరికీ అమ్ముతుంది. ఆ వంకాయ బజ్జీలు తిన్న ఆ ఊర్లో అందరూ రుచి నచ్చి ఒకటి తిన్నవారు మరొక 2-3 కొనుక్కొని తినేవారు. అలా తినడం వల్ల కొద్ది గంటల్లోనే అంజలి చేసిన వంకాయ బజ్జీలన్నీ అమ్ముడుపోయేవి. అలా అంజలి చెప్పినట్టుగానే పెట్టుబడి తక్కువగా పెట్టినా లాభాలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చేవి. అది చూసిన పాపమ్మ అంజలితో ఇలా అంటుంది, అంజలి, ఏమో అనుకున్నాను కాని నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నువ్వు పెట్టుబడి కొంచెం పెట్టినా లాభం మాత్రం ఎక్కువగానే సంపాదించావు. ఇన్నాళ్ళు నేను రూపాయి ఖర్చు పెట్టేదాన్ని కాదు, రూపాయి సంపాదించేదాన్ని కాదు. అందుకే నేను డబ్బులు సంపాదించలేననే భయంతో డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని కాదు. ఆ విషయం తెలియక వీళ్ళందరూ నన్ను పిసినార్ది అని అనేవారు అని తన మనసులో ఉన్న బాధంతా కోడలికి చెప్తుంది. అప్పుడు అంజలి, అత్తయ్యగారు, మీరిన్నాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ పిసినార్తనంతో మీరిబ్బంది పడుతూ ఇంట్లో అందర్నీ కూడా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈ రోజు నుంచి మీకొక విషయం చెప్తున్నాను. డబ్బులు దాయడం మంచిదే, కాని డబ్బులు దాస్తే మనకేం ఉపయోగం లేదు. ఆ దాచిన డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం మన తెలివితేటలు ఉపయోగించి చేస్తే దానిలోనే ఇంకాస్త ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని డబ్బులు దాచి పిసినార్తనం చేయడం కంటే ఆ డబ్బుల్ని వాడుకుని ఆ డబ్బు ఎక్కువ చేయడం ఎలా అనేది అత్తగారికి అర్థమయ్యేలా చెప్తుంది. ఆ మాట విన్న పాపమ్మ కోడల్ని మెచ్చుకుంటుంది. పాపమ్మ కూడా పిసినారితనాన్ని వదిలి డబ్బునెలా సంపాదించాలో తెలుసుకుంటుంది. అలా అంజలి తన తెలివితేటలతో చేసిన వంకాయల బజ్జీల వ్యాపారం చిన్న వ్యాపారంగా మొదలై అంచెలంచెలుగా ఎదిగి పెద్ద వ్యాపారంగా అభివృద్ధి చెందుతుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, డబ్బు బీరువాలో దాస్తే ఏమీ రాదు. కాబట్టి ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టి తెలివితేటలు ఉపయోగించి ఏదైనా వ్యాపారం చేస్తే అందులోనే మంచి లాభాలు సంపాదించవచ్చు. లక్ష్మీపురం అనే గ్రామంలో లింగయ్య అనే చేపల వ్యాపారి నివసిస్తూ ఉంటాడు. లింగయ్య పాత తరం చేపల వ్యాపారి. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసే వ్యక్తి. ఇక లింగయ్యకి భార్య రత్తాలు ఉంటుంది. రత్తాలు చాలా గడుసరి, కొంచెం తొందరపాటెక్కువ. ఏమీ ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటుంది. భర్తకు వ్యాపారంలో సాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు లింగయ్య వ్యాపారానికి వెళ్లబోతూ, ఏవే రత్తాలు, కొంచెం బువ్వ పెట్టు, తొందరగా తిని వ్యాపారానికి బయలుదేరాలి. బువ్వ ఉడుకుతుంది, కొంచెం ఆగయ్యా. అయినా నువ్వు మాత్రమేనా ఏంది? నేను నీతో పాటే రావాలిగా. నేను రాకుండానే నువ్వు చేపల వ్యాపారానికి పోతావా ఏంది? ఇయాల నిన్ను వ్యాపారానికి తీసుకుపోనే. అదేందయ్యా, పుసుక్కున అంతమాట అన్నావు? నన్ను వ్యాపారానికి వద్దంటావేంది? అది కాదే రత్తాలు, నీ గడుసుతనాన్ని, తొందరపాటుని చూసి చేపలు కొనడానికి వచ్చినోళ్ళు నీ నోరుకి భయపడతా ఉండారు. ఇదిగో నిజం చెప్పు, ఆ మాట వాళ్ళన్నారా లేక నువ్వే అంటున్నావా? లింగయ్య నవ్వుతూ ఉంటాడు. ఏంది అడుగుతా ఉంటే నవ్వుతా ఉన్నావు? నిజంగా ఆ మాట నువ్వే అంటుండావు కదా. ఊరికే నిన్ను ఉడికిద్దామని అట్ట చెప్పినాన్లే. నువ్వు లేకుండా నేను వ్యాపారం చేయడానికి వెళ్తానా రత్తాలు? నువ్వు పక్కన లేకపోతే నాకేం తోచదే. అబ్బో, ఏందయ్యా ఇయాల కొత్తగా మాట్లాడుతూ ఉండావు? నువ్వట్లా మాట్లాడకు, నాకు సిగ్గైతుంది. సరిగాని బువ్వ అయ్యుండాది, తీసుకొస్తాను కూర్చో అని రత్తాలు లింగయ్యకి బువ్వ వడ్డించగా తింటూ లింగయ్య, నీ చేతిలో ఏదో మాయ ఉందే రత్తాలు. ఎల్లిపాయ కారం వేసి పెట్టినా కమ్మగా ఉంటాది.
ఇక పొగిడింది చాలే గాని తొందరగా తినయ్యా, వ్యాపారానికి పోదాం. ఇద్దరూ కలిసి తిన్న తరువాత వ్యాపారానికి బయలుదేరతారు. అక్కడ కూర్చుని చేపలు అమ్ముతూ ఉండగా లింగయ్య, ఏంది మే రత్తాలు, ఉన్నట్టుండి ఆకాశం దట్టమైన మబ్బులతో కమ్మేసుండాది. చిన్నగా జల్లు కూడా మొదలవుతుండాది. ఈ ఆకాశం చూస్తా ఉంటే పెద్ద వాన పడేటట్టుందే. నిజమేనయ్యా, నల్లగా కమ్మిన ఈ ఆకాశాన్ని చూస్తూ ఉంటే భయమేస్తా ఉండాది. ఇంతలో ఆకాశంలో పెద్ద ఉరుములతో పిడుగులతో జోరున వాన మొదలవుతుంది. సరిగ్గా వ్యాపారం జరిగే సమయానికి ఈ వాన ఎక్కడి నుంచి తగులుకుంది. ఇంకా చూస్తే సగం చేపలు అట్టాగే మిగిలిపోయి ఉండాయి. అవునయ్యా, ఇప్పుడు ఈ వానలో ఎవరొస్తారు? సరిగ్గా సగం చేపలు కూడా అమ్ముడుపోలేదు. పోనీ ఇంటికి పోదాము అంటే ఈ చేపలన్నీ రేపటికి పాడైపోతాయి. ఈ మాయదారి వాన ఇప్పుడే రావాలా? కంగారు పడుకు రత్తాలు, వానొస్తే అందరికీ కష్టమే గాని ప్రకృతిని తిట్టుకొని లాభం ఏముంది చెప్పు. ఋతువు సమయానికి అది న్యాయం చేస్తా ఉండాలి. ఇక మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఎవరైనా రాకపోరా చూద్దాం. మళ్ళీ ఆకాశంలో పెద్దగా ఉరుముతుండగా, అయ్యో, నేనే అనవసరంగా నోరు జారి ప్రకృతిని తిట్టి ఉండాను మామా. అయ్యా ఆకాశరాజా, నా మాటల్ని వెనక్కి తీసుకుంటా ఉండాను. కొంచెం నీ కోపాన్ని తగ్గించుకో అయ్యా. ఈ ఉరుములకు నాకు భయమేస్తా ఉండాది. నష్టం వస్తే వచ్చింది కానీ అయ్యా, పద ఇంటికి పోదాం. నీకు నోరు జారడం కొత్తమీ కాదు కదా రత్తాలు. అది ఆయనకు కూడా అర్థమయ్యే ఉంటదిలే. అయినా ఇన్ని చేపలు మిగిలుండగా ఇంటికెట్టా వెళ్తాను చెప్పు. మన దగ్గర ఉన్నది నాసిరకం చేపలు కాదు, పారబోసి పక్కకు వెళ్ళిపోవడానికి. అప్పుడే చెరువులో పట్టుకొచ్చిన తాజా చేపలు. అట్టా ఎట్టా వృధాగా పోనిస్తాం. కొంచెం సేపు ఎదురు చూస్తే ఎవరో ఒకరు వస్తారు. అయినా నీకు అన్నిటికీ తొందర ఎక్కువే. ఇదిగో, నన్నండం మానేసి చూడు, ఎవరో వస్తుండారు. రావాలి బాబు రావాలి. తాజా తాజా చేపలు కొనడానికి ఆలస్యం చేశారు అంటే వానలు ఈదుకుంటూ వెళ్ళిపోతాయి. రావాలి బాబు రావాలి. లింగయ్య మాటలు విని చేపలు కొనడానికి సీనయ్య అనే ఒక వ్యక్తి అక్కడికొస్తాడు. ఏంటి లింగయ్య, జోరున వాన దంచి కొడుతున్నా కూడా ఇంకా మొగుడు పెళ్ళాలి ఇద్దరూ ఇక్కడే ఉన్నారే. సరిగ్గా భోజనం చేసి వ్యాపారం మొదలెట్టే సమయానికి వాన మొదలైంది సీనయ్య. కొన్ని చేపలు మిగిలున్నాయి. ఇక ఇంటికి పోయి చేసేదేముందిలే అని వీటిని పూర్తిగా అమ్ముకుని వెళ్దామని ఆగాం. ఇంతకీ నువ్వేంది ఈ వానలో ఇట్లా వచ్చుండావు? ఇంట్లో ఆడోళ్ళకి ఏం పనుండదురా. కూసింత వాన పడిందంటే చాలు మిరపకాయ బజ్జీలంటారు, ఉల్లిపాయ పకోడా అంటారు. అందుకే అవన్నీ కాదని చెప్పి చేపలు తీసుకొస్తాను, పులుసు పెట్టమని చెప్పొచ్చాను. సరేగాని తాజా చేపలే ఉన్నాయి. నీకు తెలుసు కదా సీనయ్య, నా దగ్గర దొరికేదే తాజా చేపలు. అన్నీ తాజాగానే ఉన్నాయి. నీకే రకం చేప కావాలో చెప్పు. ఎప్పుడైనా చేపల గురించి నేను అడిగానా? నువ్వు ఇచ్చినవి తీసుకెళ్ళడం తప్ప ఆడోళ్ళు ఏది తీసుకెళ్తే తిట్టకుండా ఉంటారు. ఆ రకం చేపివ్వు. అట్టగైతే ఈ తాజా తాజా కొరమేని తీసుకెళ్ళు బాబు. ఈ వానలో మంచి పులుసు పెడితే అద్భుతంగా ఉంటాది. రే లింగయ్య, రత్తాలదేదో చెప్తుంది కదా, ఆ చేపలిచ్చేయి. ఇదిగో వర్షం పడతా ఉన్నది కదా అని రేట్ ఎక్కువ చెప్పు మాకు. అదేంది సీనయ్య, మనిషి మొహం చూసి రేటు చెప్తాం అనుకుంటున్నావా ఏంది? నమ్మకమే నా పెట్టుబడి. ఎట్లాంటి వాళ్ళకైనా ఒకటే ధర చెప్తాను. అబ్బా, ఏదో తెలియక మాట్లాడానులేరా. నీ గురించి నాకేంది, ఈ ఊరు మొత్తానికి తెలుసు. నిజాయితీని నిన్ను తక్కెళ్ళి తూకం వేసినా నీవైపే ఎక్కువ మొగ్గు చూపుతుందని. మహా మంచి. ఇదిగో సీనయ్య, నీ చేపలు. అలాగే 2 బొచ్చ చేపలు ఎక్కువ వేశాను. ఇంటికి ఎప్పుడు పెట్టించుకో, వానకి మజాగా ఉంటది. సరే వస్తాన్రా లింగయ్య. వస్తానమ్మా రత్తాలు అని సీనయ్య చేపలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మామా, అటు చూడు, ఎవరో ఒక ఆమె వానలో తడుచుకుంటూ ఆ చెట్టు కింద నిలబడి. అవునే రత్తాలు, పడింది. పాపం ఎవరో ఏందో కనుక్కుందాం పదా. రత్తాలు లింగయ్య కలిసి చెట్టు కింద నిలబడి ఉన్న ఒక ముసలామె దగ్గరికి వస్తారు. ఇదిగో అమ్మా, ఎవరు నువ్వు? ఇంత వానలో ఈడ నిల్చుని ఉన్నావేంది? పైగా బాగా చలి కొడతా ఉండాది. వయసులో ఉన్న మా వల్లే తట్టుకోవడం కావడం లేదు. ఈ వయసులో నువ్వు వణుకుతూ ఈడ ఉంటే ఎట్టా చెప్పు? తొందరగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోరాదు. నేనింటికి వెళ్ళినా చేసేదేం లేదమ్మా. పైగా ఇంట్లో ఉన్న నా 2 మనవళ్ళ ఆకలి కేకలు నేను వినలేను. అయ్యయ్యో, ఇంట్లో 2 చిన్నపిల్లల్ని వదిలిపెట్టేసి
ఇంత వానలో నువ్వు బయటికొచ్చావా? ఈ ఉరుములకి పిడుగులకి పిల్లకాయలెంత భయపడతారు చెప్పు. మరేం చేయమంటారయ్యా? నా కొడుకు కోడలు వాళ్ళిద్దరినీ నా మీద వదిలేసి కాలం చేశారు. ఈ వయసులో నేను కష్టపడి వాళ్ళని సాకలేకపోతున్నాను. కనీసం వాళ్ళ కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. నా కష్టకాలం గురించి వాళ్ళకి చెప్తే మాత్రం అర్థమయ్యే మనసులా వాళ్ళవి. పాపం పసి హృదయాలకు ఆకలి మాత్రమే తెలుస్తుంది. అటు తిండి పెట్టలేక, వాళ్ళ ఆకలి రోదన వినలేక ఇలా వానలో నా కన్నీళ్లు కలిసిపోతాయని ఈ చెట్టు కింద కూర్చొని రోదిస్తున్నాను. ముసలమ్మ మాటలకి లింగయ్యకి రత్తాలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు రత్తాలు, ఆ దేవుడెప్పుడూ అంతే ముసలమ్మ, పసిపిల్లలకేమో తల్లిదండ్రుల్ని దూరం చేశాడు. మాలాగా ఒక్క నలుసు పుట్టినా చాలు అనుకునే వాళ్ళకి పిల్లల్నివ్వకుండా బాధ పెడుతూ ఉంటాడు. ఏమిటో ఆయన లీలలు మన ఓటోళ్లకు అర్థం కావు. సరేలే రత్తాలు, మన కర్మకి ఆ దేవుణ్ణి నిందించడం ఎందుకు కాని ఇప్పుడు ఆ పిల్లల ఆకలి తీర్చడమే మనకున్న పని. ఇదిగో ముసలమ్మ, ఈ పక్కనే మా ఇల్లు. ఎలాగో నా దగ్గర చేపలు మిగిలిపోయున్నాయి. నువ్వు మా ఇంటికొచ్చావు అంటే నేనింత బువ్వ వండించి ఈ చేపలతో పులుసు పెట్టిస్తాను. అప్పుడు నువ్వది నీ మనవాళ్లకు తీసుకొని వెళ్దువుగాని. అలా ముసలమ్మని తీసుకుని సీనయ్య రత్తాలు తమ గుడిసెకు వెళ్లి వేడివేడిగా చేపల కూర వండి కొంచెం అన్నం వండి ముసలమ్మకిస్తారు. అప్పుడు ముసలమ్మ కళ్ళల్లో నీళ్లతో, అయ్యా, మీరెవరో నాకు తెలియదు గాని సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకుంటున్నారు. లేదంటే ఆకలికి నా మనవళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళు. మీరు చేస్తున్న ఈ సహాయానికి చాలా కృతజ్ఞతలు. అంత పెద్ద మాటలు ఎందుకులే ముసలమ్మ, మేవేం గొప్ప పని చేశామని ఏదో మాకున్నదానిలో మీ కడుపు నింపాలి అనుకున్నాం. దానికే కృతజ్ఞతలు తెలిపాలా? మీరు చేసిన సాయం చిన్నది అనుకోవడంలోనే మీ గొప్పతనం తెలుస్తోంది బాబు. మీకు త్వరలోనే పండంటి కొడుకు పుట్టాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఇదిగో ముసలమ్మ, పాపం ఇప్పటికే ఇంటి దగ్గర పిల్లల ఆకలితో నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళి భోజనం వాళ్ళకి పెట్టు. ఇంకొక విషయం ముసలమ్మ, ఈ రోజు నుంచి మీ ముగ్గురికి కావలసిన భోజనం మా ఇంటి నుంచే పంపిస్తాను. మీకెందుకు బాబు ఆశ్రమ? ఒక్కరోజు భోజనం పెట్టడమే గొప్ప విషయం. అలా ప్రతిరోజు మీ మీద భారం వేయడం సరైంది అనిపించటం లేదు. ఇందులో మాకు భారం ఏముంది ముసలమ్మ? ఎట్టాగో మేము ఉండేది ఇద్దరమే. పైగా నా వ్యాపారమే చేపల వ్యాపారం. ఆ దేవుడి దయ వల్ల నా చేపల వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది. నేను చేసే పని ఇతరులకు కూడా సాయపడాలి అనేదే నా కోరిక. పైగా ప్రత్యేకించి మీకోసమేం వంట చేయడం లేదు కదా. మేం వండుకునే దానిలో మీకు కొంచెం పెడతాం. ఇక నా మాట కాదనకు. ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, మనం చేస్తున్న పని చిన్నదైనా పెద్దదైనా 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి.